ఉండ్రాల పాయసం ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఉండ్రాల పాయసం కోసం బియ్యాన్ని అయితే 3 to 4 hours నానబెట్టాలి. బియ్యం నానిపోయాక మనం మిక్సీలో బియ్యాన్ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బియ్యాన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఉండ్రాల కోసం ఫస్ట్ అయితే పెద్ద బాండీలో మనం ముందుగా మిక్సీ చేసుకున్న బియ్యం పేస్ట్ని కూడా వేసుకొని 1 glass బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 glass వాటర్ వేసుకోవాలి. దాంట్లో ఒక పావు గ్లాస్ షుగర్ వేసుకోవాలి. చిన్న టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అవన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. కానీ ఇది చేస్తున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఉండ్రాల ముద్దని అలా కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే ఉండ్రాల ముద్ద రెడీ అయిందని తెలుస్తుందంటే మన హ్యాండ్ని వాటర్లో డిప్ చేసుకొని ఉండ్రాల ముద్ద మీద జస్ట్ టచ్ చేస్తే ముద్ద అనేది మనకి చేతికి అంటకపోతే ఉండ్రాల ముద్ద అనేది రెడీ అయిపోయినట్టే. తర్వాత కొంచెం కొంచెం ముద్దని తీసుకొని మనం ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మన హ్యాండ్కి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఇలా ఉండ్రాల్లాగా అయితే మనం చేసేసుకోవాలి. చిన్న చిన్న ఉండ్రాలు అయితే తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఉండ్రాలు కూడా చాలా స్మూత్గా వస్తాయి. ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, మీన్ వైల్ మనం పాలని కూడా వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండ్రాల పాయసం కోసం కొబ్బరి ముక్కలను కూడా తొక్క లేకుండా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండి తీసుకొని మనం ఎంత బియ్యం తీసుకున్నామో అంతే షుగర్ అయితే వేసి కొంచెం వాటర్ వేసుకొని షుగర్ కరిగాక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని కూడా వేసుకొని షుగర్ అనేది ఉండలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చల్లార్చిన పాలని కూడా వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ఉండ్రాల పాయసం కోసం అయితే ముందుగా పాలగుండను అయితే ఒక 1 hour నానబెట్టేసుకోవాలి. ఉండ్రాలు అనేవి పాలలో మంచిగా ఉడికాక మనం పాలగుండను అయితే దారలాగా పెట్టుకోవాలి. పాలగుండ దార పెట్టడం వల్ల పాయసం అనేది థిక్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మా అన్నత్త వాళ్ళ బాబుకైతే ఉండ్రాల పాయసం చాలా ఇష్టం. వాడు వచ్చినప్పుడు కంపల్సరీ నానమ్మ అయితే రెసిపీ చేసి వాడికి ఇస్తుంది. వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నాకు కూడా చాలా చాలా ఇష్టం. ఉండ్రాలు అయితే అలా నోట్లో పెడితే కరిగిపోయేలా చాలా స్మూత్గా వచ్చాయి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.